రాయలసీమలో వెలిగే ఒక బంగారు నగరం, అదే ప్రొద్దటూరు. కడప జిల్లాలో ఉన్న ఈ పట్టణం తన సంస్కృతి, వ్యాపారం, భక్తి, వైభవం అన్నింటికీ ప్రత్యేకంగా పేరుగాంచింది. ప్రొద్దటూరు పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఒక పురాణం ప్రకారం శ్రీరాముడు వనవాసం సమయంలో ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించాడట. అప్పుడే ఇక్కడ ఉషోదయం పొద్దునే వెలిగిందనని చెప్తారు. ఆ పొద్దు పడిన చోటు తరువాత ప్రొద్దటూరు అయ్యింది అని విశ్వసిస్తారు. భక్తి విషయంలో కూడా ఈ పట్టణం నిలువెత్తు ఉదాహరణ. అగస్తీశ్వరాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాలు, అలాగే దసరా పండుగ ఇక్కడ ప్రత్యేకమైన శోభతో జరుపుకుంటారు. దసరా భారతదేశంలో ఎలా జరుపుకుంటారు అండ్ ప్రొద్దటూరు ప్రత్యేకత ఏమిటి అనేది తెలుసుకుందాం. దసరా అంటే ధర్మం అధర్మంపై గెలిచిన రోజు, సత్యం అసత్యంపై గెలిచిన రోజు. ఈ పండుగను భారత్లో ప్రతి ప్రాంతము తన ప్రత్యేకమైన సంప్రదాయాలతో జరుపుకుంటుంది. కర్ణాటకలోని మైసూరు దసరా రాజసత్యంతో నిండి ఉంటుంది. వెలుగులు నిండిన మైసూరు ప్యాలెస్, ఏనుగుల శోభాయాత్ర, సాంప్రదాయ నృత్యాలు చూస్తే మనసు పరవశిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లోని కులు దసరా భక్తి శాంతితో నిండి ఉంటుంది. చుట్టుపక్కల దేవాలయాల దేవతలు శోభాయాత్రలో ఒక చోటికి చేరి పండుగను మహోత్సవంగా చేస్తాయి. పశ్చిమ బెంగాల్లో దసరా అంటే దుర్గాపూజ. అమ్మవారి మూర్తులు కళాత్మకంగా అలంకరించి నవరాత్రి వాతావరణాన్ని మరింత శోభాయమానం చేస్తారు. వారణాసి మరియు రామనగర్ ప్రాంతాల్లో రామలీలా నాటకాలు పండుగకు ప్రధాన ఆకర్షణ. శ్రీరామకథను జీవమై మలచి ప్రదర్శిస్తారు. ఢిల్లీలో భారీ రాక్షస బొమ్మలను తయారు చేసి చివరి రోజు రామవిజయం గుర్తుగా దహనం చేస్తారు. ఇవన్నీ గొప్పవే. అయితే దక్షిణ భారతదేశంలో దసరా అంటే ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన ఊరుంది. అది ప్రొద్దటూరు.
రాత్రివేళ ఈ ఊరు మొత్తం వెలుగులతో నిండిపోతుంది. వీధులు, బస్టాండ్లు, మార్కెట్ రోడ్లు, చర్చ్ రోడ్ నుంచి అగస్తేశ్వరాలయం వరకు చూసిన వాళ్లకు ఒక్క క్షణం ఇది దేవాలయాల ఆకాశ దీపోత్సవమా లేక కలల నగరమా అనే సందేహం వస్తుంది. ఇక్కడి దసరా సాంప్రదాయానికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రావణ, కుంభకర్ణ, మేఘనాథ విగ్రహాలు 50 అడుగుల కంటే ఎత్తుగా నిర్మిస్తారు. ఇవి సాధారణ బొమ్మలు కాదు, మొత్తం ఊరి కళాకారుల శ్రమ, ఊరి గౌరవం, మన విశ్వాసం కలిసిన ఆర్ట్ మాస్టర్లు. దసరా అంటే శక్తి, దసరా అంటే అమ్మవారి జాడ. అయ్యప్పపురం, రాజుపాలెం, పాత మార్కెట్, పండుగ రోడ్లు, ఎక్కడ చూసినా బొమ్మల కొలువు, అమ్మవారి అలంకారాలు. ప్రతిరోజు అమ్మవారి అలంకారాలు మారతాయి. పువ్వుల పరిమళం, శంఖధ్వని, హరతుల వెలుగు ఇవి మనసును సంపూర్ణంగా తాకుతాయి. రాత్రిపూట కళాబండ్లు, వేల సంఖ్యలో భక్తులు, డప్పులు, ధ్వజాలు, హారతులు, ప్రతి అడుగు, ప్రతి శబ్దం ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ ఊరికి దసరా అంటే పండుగ మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. దసరా చివరి రాత్రి వేడుకలు శ్రీరామ విజయోత్సవంతో ముగుస్తాయి. రాముడు రావణుడిపై సాధించిన ధర్మ విజయం గుర్తుగా రావణుడి బొమ్మకు నిప్పు పెడతారు. ఒక క్షణం ఆకాశం వెలుగుతో నిండిపోతుంది. ఆ వెలుగు అసత్యంపై సత్యము గెలుస్తుందనే, అమంగళంపై మంగళం వెలుగుతుందనే సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు ప్రొద్దటూరు దసరా చూడకపోతే మీరు నిజమైన పండుగ చూసే అవకాశం కోల్పోయినట్టే. జై అమ్మవారు, జై శ్రీరామ. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.